రే మోజస్ చెప్పుకోదు రాయ్. ఏమన్నా కానీ ఎన్ని కష్టాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా మనం మాత్రం 100 కష్టాలు వచ్చినా మనం విడిపోకూడదురా. అంత దేవుని చిత్తం, మనం ఎందుకు విడిపోతాం? అర్థమవుతుందా? ఓకేరా. మనము ఎన్ని శ్రమలు వచ్చినా కానీ మనల్ని ఎవరు విడదీయకూడదు. అర్థమవుతుందా? ఓకే. మరణం వరకు మన ఇద్దరం వింటూనే ఉండాలి. ఖచ్చితంగా. ఓకేనా? ఓకే. మన సాయంత్రం పార్టీకి పోదాం. ఓకే. ఓకే పా రా పోందా. ప్రభువా, నాకు ఏం జరుగుతుందో నాకే తెలియదయ్యా. ఇలా ఎందుకు జరుగుతుందో నువ్వే నాకు బయలుపరచయ్యా. ప్రభువా, నాకు ఏం జరుగుతుందో నాకే తెలియదయ్యా. ఇలా ఎందుకు జరుగుతుందో నువ్వే నాకు బయలుపరచయ్యా. మహేష్, ఏరా రమ్మన్నావు అర్జెంటుగా? ఏం కథ విషయాలు? బాగున్నావా? బాగున్నారా? ఏమైంది? ఏం లేదురా, నన్ను ఇంతకుముందు ఒకడు కొట్టిండు ఇంతకుముందు. మళ్ళీ ఈ మధ్య కాలంలో కూడా నన్ను మళ్ళీ కొట్టిందా, ఎందుకు ఇలా జరుగుతుందా నీకు చెప్దామని పిలిపించిందా. అవునా? ఎవరబ్బా? ఎవరు చేస్తారు నీకంటే? ఎవరు? ఏమరా మళ్ళీ? ఏరా ఏమైందిరా? తీరా తీరా నాకు చూపా. రే, ఇది నేను మొన్న కొరికినరా, నువ్వేనారా? కాదురా, ఈ కొరుకు నేనే, ఇది నిన్ను కొరికింది. ఇదిగో ఇదే సేవరే, నువ్వే కదా ఇదంతా చేసింది. అబద్ధం అడగాకురా. రే, ఇదే ఉంగరం రే. తీరా అటది ఇదే ఉంగరం. రే, నువ్వు నన్ను ఫ్రెండ్షిప్ పోయి నువ్వు నన్నే మోసం చేస్తావరా? రే, ఇదే ఉంగరము, ఇదే నేనే కొరికింది. నువ్వు నాకు అర్థమైంది లేరా, నువ్వే గాని. నేనేనా చేసింది? ఎందుకు చేసినవరా? ఎందుకంటే నీ మీద పగరా నాకు. ఏం పగరా నా మీద నీకు? పగరా అంతే. దేవుణ్ణిలో ఉండేవాన్ని నేను. నాకు అనవసరం. నువ్వు నన్నే ఇట్లా చేస్తే నీకేమైతే తెలుసునా? ఏమన్నా కానీ నా మాటిని దేవుని నమ్మకరా. ఒకవేళ చేసిన పొరపాటు అయితే అయింది, క్షమిస్తా, దేవుడు నిన్ను క్షమిస్తాడు. దేవుని నమ్మకంగా ఏమరా నన్నే మోసం చేస్తావు? నా ఫ్రెండ్ పోయి నువ్వు దేవుని నమ్ముకో. ఇప్పటికైనా పశ్చాత్తాపడి నేను చేసింది తప్పని ఒప్పుకో. దేవుని క్షమించురా. నన్ను కాదురా, దేవుడిని అడుగురా, నిన్ను క్షమిస్తాడు. నీకు అన్నీ ఒక ఫ్రెండ్ని మోసం చేసినావుంటే దేవుడు నిన్ను ఖచ్చితంగా క్షమిస్తాడు. నీ గురించి నేను ప్రార్థన చేస్తా. నేను ఇంత కొట్టినా కానీ, నీ మీద పగ తీసుకున్నా కానీ నువ్వు నిజంగా క్షమిస్తున్నావు అంటే నిజంగా నీ మనసు చూసి నా మనసు కరిగిపోయిందిరా. మేము దేవుళ్ళు ఉన్న ఆనందం నీకు తెలియదురా. ఈ పగలు అన్నీ ఇచ్చిపెట్టినాం రా, మేము కూడా అన్నీ చేసినామే.
సరేరా ఇప్పటి నుంచి దేవుని నమ్ముకో. ఖచ్చితంగా రా. ఓకే మళ్ళీ రా. సరేరా. ఓకే మళ్ళీ. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. మరొక కొత్త షార్ట్ ఫిలిం తోటి మీ మధ్యలోకి వచ్చాం. ఇంతసేపు ఈ వీడియోను మీరందరూ చూసినందుకు, ఛానల్ని ఆదరిస్తున్నందుకు, ఇంకొక విషయం ఏంటంటే ఈ ఛానల్ ఎంతమందికి తెలియదో అందరికీ షేర్ చేయండి. సో మీరు చేసేది ఖచ్చితంగా మీకు ఫలితంగా వెనక్కి వస్తుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. షేర్ కూడా చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. డోర్ పర్గెండు సబ్స్క్రైబ్.